హాయ్ బ్రో. ఆయన ఆటో టాస్క్ లో అవును విష్ణుప్రియ రోహిణి తెచ్చుకున్నారు కదా, దాని గురించి ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాలి. విశ్వక్సేన్ గారు మెకానిక్ రాకి మూవీ ప్రమోషన్ కోసం ఆటో వేసుకొచ్చాడు లోపలికి. వేసుకొచ్చి ఆ ఆటోని అక్కడ వదిలేసి వీళ్ళందరూ గొడవ పెట్టి వెళ్ళిపోయాడు. అర్థమైందా? మరి సినిమా కూడా చాలా బాగుందంటలే. కానీ ఇంకొకటి పాయింట్ ఏంటంటే అక్కడ ఆటో దాంట్లోనే టాస్క్ పెట్టడం బిగ్ బాస్. ఎవరైతే ఆటోలో నుంచి ముందుగా బయటకు వస్తారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళ పాయింట్స్ తగ్గుతాయి. అది పాయింట్స్ టాస్క్ అన్నమాట. ఎవరైతే ఆఖరి వరకు ఉంటారో వాళ్ళకి 50 పాయింట్స్. అయితే ఈ గేమ్ ప్లేన్లో మొట్టమొదటిగా మన టేస్టీ తేజను పడేశారు, తర్వాత యష్మిని పడేశారు. ఇప్పుడు యష్మిని ఎలా పడేశారంటే రక్కేశారు అన్నమాట ఇద్దరు కూడా. లిటరల్లీ ఎవరో మన విష్ణుప్రియ, మన ఈవిడి ఫస్ట్ పృథ్వీ, వీళ్ళిద్దరూ కూడా రక్కేశారు. రక్కేయడం వల్ల కోపం వచ్చి పృథ్వీ కింద దిగిపోయాడు. రోహిణి కూడా తర్వాత వరుసలో దిగిపోయింది. దిగిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒకటే అన్నారు, మమ్మల్ని ఎలా అయితే దింపారో అదే రకంగా మీరు ఆడి చూపించండి మాకు అంటే. ఇక అంటే కడుపుడుకు ఆగలేక రోహిణి అందే, వాళ్ళెందుకు అడుగుతారా, ఓకే అంటే ఓకే అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని దిగిపోతారు చూడు ఒకలా అన్నది. అంటే విష్ణు ఇంకెన్నే రేజ్ అయిపోయింది అనమాట. ఇందాక నుంచి చూస్తున్నారు రోహిణి, నీ ప్రాబ్లం ఏంటి, నీది ఏంటో నువ్వు చూసుకో, నీ గేమ్ ఆడటమే రాదు అది ఇది అని మాట్లాడేసింది అనమాట. అవన్నీ మాట్లాడడం వల్ల రోహిణి కోపం వచ్చేసింది. అయినా సరే ఏమన్నా, అరే నీ క్యారెక్టర్ నువ్వు ఇక నీ గేమ్ ఏదో నువ్వు మాకు తెలుస్తుంది లేరా, క్లియర్గా కనపడుతుంది లేరా అందే. కానీ నీ క్యారెక్టర్ నాకు తెలిసిలే, దీన్ని బట్టి అర్థమవుతుంది అనేసరికి అక్కడ కొంచెం హర్ట్ అయింది రోహిణి. లోపలికి వెళ్ళిపోయింది, బయటకు వచ్చి మరి వాదన వేసుకుంది. ఇక క్యారెక్టర్ గురించి నువ్వే మాట్లాడాలి, నాకు చెప్తున్నావు నువ్వు నిఖిల్ వర్కౌట్ అవ్వలేదని వెళ్ళి పృథ్వీని తగులుకున్నావు నువ్వు, ఏమో డైరెక్ట్గా చెప్పేసింది. ఇక ఆవిడ ఇక పృథ్వీ మొహం చూడాలి నిజంగా. అది బిగ్ బాస్ కూడా కరెక్ట్గా కట్ చేసి చూపించాడు వాడి మొఖాన్ని. ఇక ఇలా బ్లర్ అయిపోయి చూస్తున్నాడు, ఏంట్రా నా చుట్టూరు ఇన్ని శనిగ్రహాలు తిరుగుతున్నాయా, నేను ఎప్పుడు ఏ గ్రహాన్ని పట్టించుకోలేదు అన్నట్టుగా. నిజంగా ఒక పాజిటివ్ యాంగిల్ క్రియేట్ అయింది నిఖిల్ మీద, ఆ ఒక్క సినారియో, ఆ ఒక్క పాయింట్. ఇక రోహిణి అలా చెప్పుద్దని విష్ణుప్రియ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటని కవర్ చేసుకోలేదు, చచ్చిపోయింది పృథ్వీ ఎదురు. ఇంకా షేమ్ అయిపోయింది అనమాట. పృథ్వీ వాడు కూడా అనుకుంటున్నాడు, అమ్మ ఇదేంట్రా నేను ఏమన్నా సెకండ్ ర్యాంక్ బుక్ లాగా కనబడుతున్నాను, ప్రతి వాడికి ఎవడో కోసం వెళ్ళింది నా కోసం వస్తుంది ఏంటి అన్నట్టుగా ఫీలింగ్ అది అక్కడ. అది మొత్తం చూస్తే అయిందా, ఫోన్ వేస్తే ఆగిద్దా, ఫోన్ వేస్తే ఆగిపోద్దా సార్.